గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. పూర్తిస్థాయి బడ్జెట్ కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకుంటున్నప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో తొలి బడ్జెట్ సమావేశాలు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో కొంత ఆర్థిక లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖలకి సంబంధించినటువంటి రివ్యూలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ కూడా ఈ ఏదైతే తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చేదానికి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మొదటి రోజు గవర్నర్ ఏదైతే ప్రసంగం ఉంటుందో రెండవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన కార్యక్రమాలకి ఉంటుంది. తర్వాత ఈ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏదైతే బడ్జెట్ సమావేశాలు మొదటి బడ్జెట్ సమావేశాలు కావడంతో దీనికి సంబంధించి కొంత క్షుణ్ణంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం అలాగే బడ్జెట్ లోటుపాట్ల విషయంలో కొంత ఇంకా స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి పూర్తి స్థాయి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ లో నిర్వహించాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. దీని నేపథ్యంలో 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ 5 రోజుల సమావేశాలకి సంబంధించి పాస్ చేయవలసిన బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ కి సంబంధించి అలాగే బడ్జెట్ సమావేశాలు కాబట్టి తాత్కాలిక బడ్జెట్ కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించి అలాగే రాష్ట్రంలో కొన్ని విషయాల్లో కొన్ని శాఖలకు సంబంధించి పూర్తిగా స్థితిగతులు తారుమారుగా ఉన్నాయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా సెట్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 22వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించినప్పటికీ కూడా తాత్కాలిక ఆర్డినెన్స్ తీసుకువచ్చి సెప్టెంబర్ లో ఫుల్ ప్లెడ్జెడ్ బడ్జెట్ సమావేశాలు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట వరకు కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు సంబంధించి వివరాలు మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం స్కెడ్యూల్ ఏంటి? చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్ నగర్ రానున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
చేపట్టాల్సినటువంటి అధికారిక క్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరడం, అక్కడ నుంచి 12:45 మహబూబ్నగర్ చేరుకొని మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కల నాటే కార్యక్రమంలో మొదట పాల్గొని తన కార్యక్రమాన్ని ప్రారంభించడం, అలాగే అతిథి తర్వాత అక్కడే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 1:15 నిమిషాలకు మహబూబ్నగర్ కలెక్టరేట్ లో ప్రాంగణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించినారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి 6 గంటలకు ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు విద్యా వైద్య ఆరోగ్యం పైన కూడా ఆయన సమీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎలా పూర్తి చేయాలి, అలాగే మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఎలా పూర్తి చేయాలి, ఇందుకు కావాల్సిన నిధులు ఏంటి అనే కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు సంబంధించి కూడా నిధులు కేటాయించి ఎలా పూర్తి చేయాలనే కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పాలమూరు జిల్లాలో నుంచి కూడా ముఖ్యమంత్రి తన పర్యటన కూడా ప్రారంభం కాబోతుంది. మొదటగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి వారం కూడా తన పర్యటన కొనసాగించి ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చ పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే పూర్తి స్థాయిలో ఈ రోజు అధికారిక కార్యక్రమాలు చేపట్టేందుకు మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లాకి రాబోతున్నారు. రైట్ నరేంద్రాచారి. నంద్యాల జిల్లాలో చిరుతను బంధించేందుకు అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. మహానందిలో 15 రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో చిరుతను పట్టుకునేందుకు మహానందిలోని గోశాల ఆలయం వెనుక ప్రాంతంలో అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లాలో చిరుతను బంధించేందుకు అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. మహానందిలో 15 రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో చిరుతను పట్టుకునేందుకు మహానందిలోని గోశాల ఆలయం వెనుక ప్రాంతంలో అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లాలో చిరుతను బంధించేందుకు అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. మహానందిలో 15 రోజులుగా చిరుత సంచరిస్తోంది. దీంతో చిరుతను పట్టుకునేందుకు మహానందిలోని గోశాల ఆలయం వెనుక ప్రాంతంలో అధికారులు బోన్లను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్. జోష్న, గత 15-20 రోజుల నుంచి కూడా మహానంది ఆలయ సమీపంలో సంచరిస్తున్నటువంటి చిరుతను ఎట్టకేలకు బంధించేందుకు అధికారులు అడుగులు ముందుకు వేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చిరుత సంచరిస్తోంది. దీనికి సంబంధించి ఇటు ఆలయ సిబ్బందితో పాటు అలాగే గ్రామస్తులందరూ కూడా అటవీ అధికారులకు కంప్లైంట్ చేశారు. అయితే చిరుత తమ పరిధిలోనే సంచరిస్తుంది, అంటే అటవీ ప్రాంతం అటవీ సరిహద్దులోనే సంచరిస్తుంది కాబట్టి దాన్ని బంధించేందుకు తమకు ఎటువంటి అథారిటీస్ లేవని చెప్పేసి ఉన్నతాధికారులకు తాము సమాచారం అందించారు. ఏవైనా వారి నుంచి ఆదేశాలు వస్తే తాము అమలు చేసేవారమని చెప్పేసి కూడా వాళ్ళు చేతులెత్తేశారు. అయితే ఇది చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిఎఫ్ఓతో పాటు ఫీల్డ్ డైరెక్టర్ తో కూడా చర్చించారు. ఎందుకంటే ఫారెస్ట్ పరిధిలో చిరుత సంచరిస్తున్నా అది మొత్తం కూడా
ఆ గ్రామ సమీపంలో అందరూ కూడా గ్రామస్తులు కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలి వచ్చేటటువంటి భక్తులు కానీ చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఎవరి మీద దాడులు చేయలేదు కాబట్టి మనం ఆనందించదగ్గ విషయం. ఒకవేళ ఎవరిపైన దాడి చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా చిరుతను బంధించి డీప్ ఫారెస్ట్ లోకి వదిలిపెట్టడమా లేదా మరో చోటికి తరలించడమా అనేది చేయాలని చెప్పేసి కూడా అటవీ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించినటువంటి అటవీ అధికారులు వెంటనే చిరుతను బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా 2 బోన్లను కూడా 2 ప్రాంతాల్లో అంటే ప్రతిరోజు కూడా 11 గంటల నుంచి 2 గంటల ప్రాంతంలో ఆలయ సమీపంలో ఉన్నటువంటి గోశాలతో పాటు ఆలయ వెనకాల ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ వేస్తున్నారో అక్కడ వాటిని తినేందుకు వస్తున్న పందులను కుక్కలను వేటాడి చంపుతింటూ ఉంది కాబట్టి అక్కడ ఒక బోన్ 2 బోన్లను కూడా అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక బోన్ లో మేకను మరొక బోన్ లో కుక్కను కూడా ఉంచారు. అయితే గత రాత్రి ఈ బోన్లను ఏర్పాటు చేశారు. ఉదయాన్నే అక్కడికి వెళ్లి సిబ్బంది పర్యవేక్షించారు. అయితే చిరుత మాత్రం బోనుకు చిక్కలేదు. మరొక 2-3 రోజుల్లో చిరుత పట్టుబడేటటువంటి అవకాశం ఉంది. పట్టుబడినటువంటి చిరుతను ఇటు ఫారెస్ట్ లోకి జమ్మూ కశ్మీర్లో భారత జవాన్లు టార్గెట్ గా ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై జరిపిన కాల్పుల్లో 5 జవాన్లు వీరమరణం పొందారు. మరో 5 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరి కాల్పులు చేశారు ఉగ్రవాదులు. కథువా జిల్లా మచడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జమ్మూ కశ్మీర్లో భారత జవాన్లు టార్గెట్ గా ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై జరిపిన కాల్పుల్లో 5 జవాన్లు వీరమరణం పొందారు. మరో 5 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరి కాల్పులు చేశారు ఉగ్రవాదులు. కథువా జిల్లా మచడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.